వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా 2024 ఎన్నికల ముందు ట్రాల్ చేసి ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నారో మనందరికీ తెలుసు. అయినా కూడా ఇంకా వాళ్ళకేమి బుద్ధి వచ్చినట్టు కనపడట్లా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద విమర్శ చేయడానికి ఏమీ కారణాలు దొరక్క ఇంకా ఇప్పుడే బీనైంది, చాలా టైం పడుతుంది అనుకోండి, బట్ కొంతసేపు వెయిట్ చేయాలి కదా, అంత ఓపిక కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారి దీక్ష గురించి, పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి రకరకాలుగా ట్రాల్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక సిఐ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, అతను పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి కొంచెం అనుచితంగా ప్రవర్తించాడని చెప్పి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు దానికి ఏ విధంగా లింక్ పెడుతున్నారంటే, దీక్షలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద కోపాలు చూపించకూడదంట. మరి దీక్షలో ఉన్నప్పుడు డ్యూటీ వదిలేయాలా? అతను తప్పు చేస్తే సస్పెండ్ చేయకూడదా?